వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్పెషల్ బిసిబేళబాత్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బిసిబేళబాత్ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చేయటం కూడా చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. ఈ బిసిబేళబాత్ని ఇలా చేసుకొని ఇలా బూందీతో సర్వ్ చేసుకొని ఇలా దీనిలోకి బూందీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బిసిబేళబాత్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బిసిబేళబాత్ కోసం ముందుగా ఇలా బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలండి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇలా కుక్కర్లో 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు కందిపప్పు కూడా యాడ్ చేయాలి. బియ్యాన్ని ఇలా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు అలాగే కందిపప్పుని కూడా 1 గ్లాసు వాష్ చేసుకొని ఇలా దీనిలోకే యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే పొటాటో, బంగాళదుంపలు, మనం తీసుకున్న బియ్యం పప్పుని బట్టి ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు బియ్యం 1 గ్లాసు పప్పు యాడ్ చేసుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీనిలోకి తగ్గట్టుగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే బీన్స్, అలాగే పచ్చి బఠానీలు, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. దీనిలోకి అలాగే కాస్త పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి అలాగే వాటర్ యాడ్ చేద్దాం. మనం 1 గ్లాసు బియ్యం 1 గ్లాసు పప్పు యాడ్ చేసాం కదా. 2 గ్లాసులు కదా. 2 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. కూరగాయలు అవి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఉడకాలంటే పర్ఫెక్ట్గా మనం 6 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్ ఇలా యాడ్ చేసేద్దాం. ఈ వాటర్ ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు మనం ఆ కుక్కర్ విజిల్ వచ్చేసరికి మరొక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయించుకుందామండి. బిసిబేళబాత్లోకి వేరుశనగ గుళ్ళు యాడ్ చేస్తారు. ఇవి 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గోడంబి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిసిబేళబాత్ కోసం రైస్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వచ్చేసింది. ఈ కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలండి. ఇప్పుడు బిసిబేళబాత్ కోసం రైస్ ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మరొక పాన్ తీసుకుందాం. ఇలా పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు తిరుగుమాతగా 2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ ఆవాలు, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. మనం 1 గ్లాసు రైసు 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, ఆ క్వాంటిటీకి 1 ఉల్లిపాయ సరిపోతుంది.
ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అలాగే ఒక టమాటాని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా టమాటా యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ వేసి టమాటా ఉల్లిపాయలు మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాంతో రసం తీసుకొని ఆ రసం కూడా దీనిలోకి యాడ్ చేయాలండి. ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బిసిబేళబాత్ కదా తయారు చేసేది, బిసిబేళబాత్ మసాలా అని ఒకటి ఉంటుందండి. అది బయట మార్కెట్లో మనకు దొరుకుతుంది. అది యాడ్ చేయాలి. నేను 2 టేబుల్ స్పూన్ మసాలా యాడ్ చేస్తున్నాను, బిసిబేళబాత్ మసాలా. ఈ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. ఇందాక మనం రైస్ ఉడికించుకోవటం కోసం 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కదా, అలాగే ఇప్పుడు ఈ మసాలాలో కూడా 6 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా చక్కగా యాడ్ చేసేయండి. ఇలా వాటర్ యాడ్ చేసేసాం కదండి, ఈ వాటర్ కాస్త మరగనివ్వాలండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా, అదంతా చూసుకొని దాన్ని బట్టి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసాం కదా, ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైసు, బియ్యము పప్పు వెజిటేబుల్స్ వేసి కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇప్పుడు దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఈ రైస్ యాడ్ చేస్తే బిసిబేళబాత్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రైస్ ఉడికింది కదా, ఇప్పుడు ఇదంతా యాడ్ చేసేద్దాం దీనిలోకి. ఇప్పుడు దీనిలోకి రైస్ అంతా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇలా బాగా వాటరు ఈ రైసు బాగా మిక్స్ అయ్యేలా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు వేరుశనగలు, అవి కూడా దీనిలోకి యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేద్దాం. ఈ కొత్తిమీర యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా అన్నీ వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇదిగో ఇలా తయారైపోయింది. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఈజీ కర్ణాటక స్పెషల్ బిసిబేళబాత్ రెడీ.
నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.